హాయ్ ఎస్ యాపిల్ బ్రాండ్ నుంచి ఫైనల్గా ఐఫోన్ 16e అని చెప్పి ఒక మొబైల్ అయితే అఫీషియల్గా లాంచ్ అయింది. అఫ్కోర్స్ రీసెంట్ టైమ్స్లో చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఐఫోన్ బ్రాండ్ నుంచి బడ్జెట్లో SE4 మొబైల్ లాంచ్ అవబోతుంది, SE 2025 మొబైల్ లాంచ్ అవబోతుంది అని చెప్పి. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఫైనల్గా ఐఫోన్ 16e అని చెప్పి ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో బడ్జెట్ అన్నాను కదని చెప్పి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. దీని ప్రైసింగ్ చూసుకుంటే బేస్ వేరియంట్ 128GB కేవలం 60,000 రూపాయలు మాత్రమే, అండ్ 256GB చూసుకుంటే 70,000 రూపీస్, అండ్ 512GB చూసుకుంటే 90,000 రూపీస్ ప్రైస్ లో మాత్రమే మొబైల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మొబైల్ స్పెక్స్ అన్ని కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ 16 కి సిమిలర్ గానే ఉన్నాయి. ఓన్లీ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే చేశారు, బట్ అవన్నీ పెద్ద పెద్ద మార్పులు చేర్పులు అయితే కాదు. బట్ ప్రైసింగ్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 60K ప్రైస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ని కొనాలా వద్దా అని చెప్పి చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో వీడియోని అండ్ వరకు చూడండి, అండ్ ఒకవేళ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనం మొబైల్ ఆన్ పేపర్ పైన ఉన్న స్పెక్స్ అన్ని కూడా చూద్దాం. ఫైనల్ గా మొబైల్ వర్తే కాదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దీనిలో 6.1 ఇంచ్ 60Hz సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, సో నో ప్రాబ్లం. మీకు డిస్ప్లేలో కంటెంట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ 16 డిస్ప్లే లాగానే ఉంటుంది. బట్ చూసుకుంటే మీకు డైనమిక్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ ఉండదు, జస్ట్ పైన మీకు నాచ్ డిజైన్ మాత్రమే ఉంటుంది. సో 2025లో ఐఫోన్ నుంచి 60,000 రూపాయల ప్రైస్ ఒక మొబైల్లో మీరు డైనమిక్ ఐలాండ్ లేకుండా నాచ్తో ఉన్న ఫోన్ని మీరు ఖచ్చితంగా కొంటారో లేదో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈవెన్ ప్రాసెసర్ చూసుకుంటే బయోనిక్ A18 చిప్సెట్ అయితే ఉంటుంది. సో సేమ్ ప్రాసెసరే యాపిల్ ఐఫోన్ 16లో కూడా ఉంది, నో ప్రాబ్లం. బట్ మీకు కోర్స్ విషయానికి వస్తే మాత్రం ఐఫోన్ 16లో చూసుకుంటే 5 కోర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు 16eలో చూసుకుంటే ఓన్లీ 4 కోర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఇందులో కొంచెం డౌన్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్లీ ఐఫోన్ 16 ఫోన్లో ఉండే పర్ఫార్మెన్స్ అయితే మీకు 16eలో ఉండదు. ఇది కాకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే వస్తుంది, అంటే AI ఫీచర్స్ అన్ని కూడా మీకు ఈ ఐఫోన్ 16eలో అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ 48 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సేమ్ కెమెరా మీకు ఐఫోన్ 16లో కూడా ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సేమ్ కెమెరా ఐఫోన్ 16లో కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే వస్తుంది. అంటే మీకు జస్ట్ వాటర్లో పడ్డా లేదంటే డస్ట్ ప్రొటెక్షన్ కూడా కంప్లీట్లీ మొబైల్కి అయితే ఉంటుంది. సో వీటితో పాటు యాక్షన్ బటన్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంది. యాక్షన్ బటన్ అంటే జస్ట్ ఏదో మీరు కెమెరాని కంట్రోల్ చేయొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ ఇది ఒక యాక్షన్ బటన్ మాత్రమే. వీటితో పాటు ఎమర్జెన్సీ SOS ఫీచర్ కూడా దీనిలో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ Type-C పోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే కంప్లీట్లీ మొబైల్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐఫోన్ 14 లాగా బాక్సీ టైప్ డిజైన్ లాగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ అల్యూమినియం డిజైన్ తో వస్తున్నాయి. సో మరి 60,000 పెట్టి ఖచ్చితంగా ఐఫోన్ 16eని కొనొచ్చా లేదా అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా నన్ను అడిగితే పర్సనల్గా ఇది ఒక వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 2025లో. అంటే పర్టికులర్గా యాపిల్ మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే ఖచ్చితంగా సింగిల్ కెమెరాని 60,000 పెట్టి ఎవరు కొంటారో మీరే కమెంట్ చేయండి. పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం ఒక ట్రిపుల్ కెమెరా మొబైల్లో లేదంటే డ్యూయల్ కెమెరా ఫోన్ ఏదైనా ఉంటే డెఫినెట్గా మనకి బయట టూర్స్ వెళ్తున్నప్పుడు లేదంటే ఏదో ఒక పాయింట్లో మనకి కెమెరాస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సింగిల్ కెమెరా ఫోన్ని 60,000 పెట్టి ఖచ్చితంగా ఎవరు కొనడానికి అయితే డెఫినెట్గా ట్రస్ట్ చేయరు, అంటే ఇంట్రెస్ట్ చూపించరు. కెమెరా వదిలేస్తే మాత్రం స్పెక్స్ అన్ని కూడా చాలా చాలా బెటర్గా ఉన్నాయి. ఖచ్చితంగా 60,000 బడ్జెట్లో చూసుకుంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ స్పెక్స్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇదే బడ్జెట్లో మీకు జస్ట్ ఒక 10K ప్రైస్ యాడ్ చేసుకుంటే ఐఫోన్ 16 అనేది వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్లో చూసుకుంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు.